హాయ్ అండి, వెల్కమ్ టు విశ్వాది వ్లాగ్స్. ఈరోజు నేనైతే డబుల్ కా మీఠా స్వీట్ చేస్తున్నానండి. ఇది ఎంతో టేస్టీగా చాలా బాగా అవుతుంది, ఒకసారి చూడండి. ఇంకా ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఒక 2 అవర్స్ ఆరబెట్టాలండి ఫ్యాన్ గాలికి. ఆరిన తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ చక్కగా వేడి కావాలండి. ఇంకా ఒక డిష్లో షుగర్ సిరప్ పెట్టుకోవాలండి. షుగర్కి హాఫ్ కేజీ షుగర్ అంతా తీసుకొని ఒక 3-4 గ్లాసెస్ వాటర్ వేయాలి. వాటర్ యాడ్ చేసి ఇంకా షుగర్ సిరప్ పెట్టేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కింది కదా, ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్లన్నీ. అయితే ఒకప్పుడు అయితే డాల్డా వేసేవారండి, చాలా మటుకైతే డాల్డాలో వేయించేవారు. బాగుంటుంది టేస్ట్ అది కూడా, కానీ ఇప్పుడు అది హెల్త్కి అంత మంచిది కాదని ఎవరు వాడట్లేదు డాల్డా అయితే. ఇంకా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. ఇంకా ఆయిలే మనకి ఈజీ ఉంటుంది కదా, అందుకని ఆయిల్లో వేయించుకొని తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ నెయ్యిలోనే మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అది. ఇంకా బ్రెడ్లన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి బ్రెడ్లు అయితే. ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మిగిలిన బ్రెడ్లను కూడా వేయించేసుకోవాలండి. ఇంకా షుగర్ సిరప్ ఒకసారి చూడాలి అయిందేమో. అంటే మరీ అంత పాకం అవ్వద్దండి, కొంచెం లూజే అవ్వాలి. ఇంకా బ్రెడ్లన్నీ అందులో వేసుకోవాలి. ఇలా బ్రెడ్లన్నీ అందులో వేసేసుకొని పైనుంచి కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇలా అన్నీ బాగా మునిగే వరకు స్పూన్తో ఇలా అనేసి, ఇంకా బ్రెడ్లోకి షుగర్ సిరప్ బాగా వెళ్తుంది. పైనుంచి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇంకా పైనుంచి నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే నెయ్యి వేసుకుంటే. ఇంకా ఆయిల్ ఫీలింగ్ అయితే రాదు నెయ్యి వేసుకుంటే కనుక. ఇలా మీకు ఇష్టం ఉంటే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు పాలైతే. ఇష్టం ఉంటే ఒక గ్లాస్ పాలని యాడ్ చేసుకొని స్టవ్ పైన ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చి పక్కన పెట్టేయాలండి. ఇంకా పక్కన ఒక చిన్న ప్యాన్లో నెయ్యి వేసుకొని కాజుని డీప్ ఫ్రై చేసుకోవాలి. కాజుని ఇలా నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకొని అందులో వేసేయాలి. బాగుంటుందండి ఫ్లేవర్ అయితే కాజు వేస్తే లాస్ట్కి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.